పురుషః సప్తగిరి, కసిరెడ్డి, వెన్నెల కిషోర్, విటివి గణేష్ ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు. సరదాగా నవ్వుకోవచ్చని థియేటర్కి వెళ్లి సినిమా చూసా. మరి సినిమా నవ్వించిందా, ఏడిపించిందా, ఇంకేమైనా చేసిందా లేదా అనేది ఇన్ డీటెయిల్గా మాడుకుందాం. మన రివ్యూస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా హెల్ప్ అవుద్ది. బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ప్లాట్ విషయానికి వస్తే, ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనుకోకుండా ఒకేసారి ఎవరి వైఫ్స్తో వాళ్ళు డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు. సర్ప్రైజింగ్లీ అందులో ఒకతరు ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. అంతలా ఏం జరిగింది, ఇంతకీ ముగ్గురు ఒకేసారి ఎందుకు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, చివరికి విడిపోయారా లేదా కలిశారా అన్నది మిగతా స్టోరీ. నో పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ ఫీచరింగ్ మిన్నెల కిషోర్. ఆ 20 మినిట్సే ఉంటాడు సినిమాలో కానీ ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా కనబడుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సీక్వెన్స్ మాత్రం మిన్నెల కిషోర్ క్యారెక్టర్ తన ఎక్స్ప్రెషన్స్ చాలా రోజుల తర్వాత తన క్యారెక్టర్ ఇలా గుర్తుండేలా వర్క్ అయింది. కొంచెం ఓవర్ ది బోర్డ్ వెళ్లారు అనిపించిన కాంటెస్ట్ సెట్ అయిపోయిందిలే అని నవ్వేస్తామన్నమాట. బటర్ బిల్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటది. అలా దాన్ని బీల్ చేస్తూ ఫ్లాట్గా వెళ్తున్న టైంలో పేలుతది. దాంట్లో వచ్చే పాయింట్స్ కూడా భలే నవ్విస్తాయి. అండ్ ఇది కూడా ఇంకొక హిలేరియస్ ఎపిసోడ్. ఇకపోతే ఫ్యూ కామెడీ సీన్స్ విత్ సప్తగిరి అండ్ కసిరెడ్డి. మూవీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఫన్ వీళ్ళు జనరేట్ చేసేదే. అండ్ సినిమాలో చాలా వరకు వాళ్ల టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో ఎంగేజ్ చేస్తారు. సప్తగిరి పాస్టర్ డైలాగ్స్ కూడా కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఐడియా బాగుండింది. అయితే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా కాసేపట్లో మాడుకుందాంలేండి, మనకి చాలా టైముంది కదా. ఇక నెగటివ్స్ విషయాని వస్తే రన్ టైమ్ ఇస్ ద మేజర్ ఇష్యూ అండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ గాడ్ పడేసరికి అబ్బో ఇంకా సగం సినిమా ఉందన్న ఫీలింగ్ వస్తది. అంటే అంత స్లోగా బోరింగ్గా ఉందనితే కాదు, కొత్తగా ఇంట్రెస్టింగ్గా అప్పటివరకు ఏం జరగలేదు సినిమాలో. నాన్ లీనియర్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల రొటీన్ అయినా కూడా కొంచెమైతే హెల్ప్ అయింది కానీ లెంత్ బాగా పెరిగిపోయింది. మోర్ దెన్ ఎనీథింగ్ సీన్స్ అయితే చాలా వరకు రిపిటేటివ్ అనిపిస్తాయి. మొగుడు పిల్లల గొడవలు అన్నాక అవి రకరకాలుగా ఉంటాయండి. అండ్ చాలా సినిమాలు ఇలాంటి గొడవలు ఆల్రెడీ మనం చూసేశాం. ఇన్ఫాక్ట్ శ్రీకాంత్ గారి ఓల్డ్ సినిమా ఒకటి ఉంటది, దాని స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే అనిపిస్తది. ఈ సినిమాలో చాలా వరకు నెక్స్ట్ బిగ్ ప్రాబ్లం ఈజ్ ద ఎమోషనల్ క్లైమాక్స్ సీక్వెన్స్. ఇందాకలా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అన్నాను కదా, అది ఇదే. అంటే ఎక్కడ కూడా ఈ క్లైమాక్స్ పోర్షన్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. దీనికి ఫస్ట్ మెయిన్ రీజన్ లీడ్ పేర్ యాక్టింగ్. ఎస్పెషల్లీ ఈ క్లైమాక్స్ సీక్వెన్సెస్లో అదైతే వర్కే కాలేదు. థియేటర్లో ఎమోషనల్ అయ్యే బదులు జోక్స్ వేసరు భయ్యా. దానికి తోడు సినిమాలో ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్షన్ గానీ ఆ ఎమోషనల్ బాండ్ అనేది ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. మనకిగాని క్యారెక్టర్స్కి గాని ఫన్ ఒకటే ఉంటది. అలా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ ఫుల్ ఫెచెడ్గా ఎక్కవు. సినిమా అంతా మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. అవును, మీరు టైటిలే పురుషః అని పెట్టి మగాల బాధతో ఫన్ జనరేట్ చేయాలి అని అనుకున్నారు. కానీ సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ ఏది జరిగినా కలిసి ఉండాలి అని. ఇన్ఫాక్ట్ ఒక డైలాగ్ కూడా ఉంటది, మ్యారేజ్ లైఫ్లో ఒక్కలు ఇబ్బందిపడ్డా ఎఫెక్ట్ మాత్రం ఇద్దరిమీద ఉంటది అని. అలాంటప్పుడు మెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే చూపిస్తే ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. దీనినే మన ఓక్ ఆడియన్స్ మెయిల్ గేజ్ అంటారు. అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూని సరిగ్గా చూపించకపోవడం. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే సీన్స్ లిటరలీ ఒక 2-3 ఉంటాయేమో అంతే సినిమా మొత్తంలో. కానీ అవి ఏమాత్రం ఇంపాక్ట్ఫుల్గా ఉండవు. అందుకని అంత మంచి క్లైమాక్స్ ఐడియా కూడా ఎమోషనల్గా అయితే అస్సలు కనెక్ట్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్ పోర్సెస్ కూడా పేపర్ మీద రాసుకున్నంత ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ కూడా సరిగ్గా ఫ్లష్ అవుట్ అవ్వలేదు. రోజీ క్యారెక్టర్ కూడా ఉందంతే అలాగా ఉంటది. ఇది కూడా ఇంకొక రీజన్. ఆ సూపర్ హీరో కాస్ట్యూమ్స్తో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అదేదో కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని ట్రై చేశారు కానీ నాకైతే అంతగా ఎక్కలేదు. అండ్
ఆ ఫన్ కూడా అంతగా జనరేట్ కాలేదు అక్కడ. జడ్జ్ క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంటది. కానీ దానికి డెప్త్ అయితే ఉండదు. పర్ఫార్మెన్సెస్ పరంగా కసిరెడ్డి, సప్తగిరి అండ్ వెనల్ కిషోర్ బాగా చేశారు. లీడ్గా చేసిన పవన్ కళ్యాణ్ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సిందే. ఫీమేల్ రోల్స్లో చేసిన ఎవరి క్యారెక్టర్స్ కూడా కావాల్సిన లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదండి. ఓవరాల్గా పురుష ఇసే కామెడీ డ్రామా దట్ వర్క్స్ ఇన్ ఫ్యూ సీన్స్. ఆ కొన్ని సీన్స్ కోసం ఆల్మోస్ట్ 2.5 అవర్స్ కూర్చోవాలి అంటే ఆలోచించాల్సిందే.